నీళ్ల ముచ్చట్లైనా ప్రాజెక్టుల పంచాయతీలైనా జనాల తక్లీఫ్లైనా సమస్య ఎక్కడుంటే అక్కడికి వాలిపోయే హరీష్ అన్న ఇయాల గీ ఊరికి పోయిండు. మరి వాళ్ళతోటి ఏం మాట్లాడిండు, సర్కార్కి ఏం చెప్పిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీలో కార్మికుడివి, పారిశుద్ధ్య కార్మికుడివి పనిచేస్తున్నావా? రోజు పనిచేస్తున్నావు కానీ జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు అయింది. డ్రైవర్ సాబ్ నీ జీతం రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. ట్రాక్టర్ 20 రోజులు అయిందా? ఎందుకు? డీజిల్ లేక. మన సెక్రటరీ పోతలేడా డీజిల్? సొంతం పైసలు పెట్టి పోసిరా? ఎన్ని రోజులు పోసిరా? తర్వాత 3 నెలలు సొంత పైసలతో ఇప్పుడు ఏమంటారు? ఇక మాత్రం అయితే అది ముచ్చట. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవట్లా ఎక్కడ తక్లీఫ్లు అక్కడనే ఉన్నాయని ఆడాడ లొల్లులు అవుతున్నాయి కదా. ఇక ఇవాళ ఆ సమస్యలేందో అరుచుకుందామని మాజీ మంత్రి హరీష్ అన్న ఎమ్మెల్యే సునీతక్కని ఎంబడి పెట్టుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి ఊరికి పోయిండు. ఇక ఆడ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను అడిగి వాళ్ళ తక్లీఫ్లు ఏందో తెలుసుకున్నాడు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల 20 రోజుల సంది డీజిల్ పోయడానికి సుతం పైసలు లేకపోవట్లా ఇంటింటి తిరిగి చెత్త కూడా తీసుకపోతలేరట. ఇక ఈ ముచ్చట్ల పంచాయతీ కార్యదర్శితోనే హరీష్ అన్న మాట్లాడితే, నువ్వేం చేస్తావు? ఎంత పెట్టినావు తల్లి ఇప్పటికి నువ్వు సొంతం? 80,000 పెట్టినావా? నీ జీతం ఎంత? జీతం 30,000, అప్పు 80,000. పాపం పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులు చేసి మరి పంచాయతీలలో పనులు చేయిస్తున్నారట. వాళ్ళైనా ఎంతకని ఖర్చు పెట్టుకుంటారు, ఎన్ని రోజులైనా అప్పులు తెచ్చి మరి సొంత పైసలను పెట్టుకుంటారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు కూడా 3 నెలల సంది జీతాలు లేకుండా వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారని గరానికి వచ్చిండు హరీష్ అన్న. డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్కు గత ఏడాదినర్థం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాలబ్ చేయిలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పినామని పంచాయత్ సెక్రటరీ గారు చెప్తున్నారు. కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త తీసుకుపోయేందుకు ట్రాక్టర్లు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ట్రాక్టర్ల డీజిల్ కూడా వహించాలని దుస్థితి మోపోయిందని గరానికి వచ్చిండు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ పని చేస్తే ఈ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకుంటలేదని ఫైర్ అయ్యిండు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసిండు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో. తెలంగాణలో మంత్రి పదవుల కోసానికి సర్కార్ ఏర్పాటైన కాడ నుంచి చాలా మంది ఎదురు చూస్తే ఏడాదినర్థం తర్వాత మొన్నట్ల 3గురికి మంత్రి పదవులు వచ్చినాయి. ఇక ఇప్పటికీ సుతం మాకు మంత్రి పదవి రాలేదని చాలా మంది నాయకులు వాళ్ళ ఆవేదన ఎల్లబోసుకుంటున్నారు కదా. ఇగియాల గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇయ్యలేదని ఏం చేసిండ్రో చూడుండ్రి. ఈ గొర్రెలను పట్నంలో గాంధీ భవన్ కు తీసుకొచ్చి మరి గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇయ్యాలని ఇట్లా నిరసన చేసిరు కొందరు యాదవ్ అన్నలు. ఎన్నికలకు ముందుగాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి, యాదవులకు మంత్రి పదవి ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. అట్లనే పార్టీల సుతం అవకాశాలు ఇయ్యాలని ఈ తీరుగా నిరసన చేసిర్రు అన్నట్టు. ఈ గొర్రెలను చూసిన పోలీసులు లోపలికి రానియకపోయే వరకు జరిసేపు బయసు నడిచింది. ఈ ముచ్చట్ల వాళ్ళ డిమాండ్ల గురించి ఈ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మేము పీసీ అధ్యక్షుడికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాం. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరు లేని జీవాలనే మేము సైతం మీతో అండగా ఉంటాం. మీ తరఫున మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రె మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపుల సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొర్రెల కుర్మలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందులో కూడా వివక్షాపూరితంగా వివరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొల్లకుర్మలకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. మేము ఎంతమంది జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ప్రకారం అన్నింటిలో అవకాశం కల్పిస్తామనే కామారెడ్డి డిక్లరేషన్ లో మా సిద్దరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి
కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినట్టు మా జనాభా ఎంతున్నదో అంతమందికి అన్ని తీర్ల అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. నోరు లేని మూగ జీవాలకు కనీసం నట్టల మందులు కూడా ఈ సర్కార్ ఇత్తలేదు. ఇన్సూరెన్స్ ముచ్చట కూడా తీత్తనే లేరు. ఇప్పటికైనా మా గొల్ల కుర్మలను పట్టించుకోవాలని డిమాండ్ చేసిండ్రు. ఇక ఈ ముచ్చట్ల మాజీ మంత్రి హరీష్ అన్న సుతం సర్కార్ ను గట్టిగానే అరుచుకున్నాడు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొర్రెలను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టింది కానీ ఇప్పటికి సుతం అతిగతి లేదు. గొర్రెల పంపిణీ మాట దేవుడెరుగు, వాడి కోసం కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇయ్యలేదని గరమైండు. ఇటు కారు పార్టీ లీడరు బాలరాజు యాదవ్ అన్న మాట్లాడుకుంటా గొర్రెలు గాంధీలాగా ఎవరిచ్చి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే ఈ కళ్ళుండి మాట్లాడలేని, నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని ఈ కబోదిలేని రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా డీసీఎంలు అరెస్ట్ చేసింది. ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? సామాజిక న్యాయం మా 7వ గ్యారంటీ అని చెప్పి కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నదని సర్కార్ మీద ఫైర్ అయిండు. మొత్తానికైతే గొల్ల కుర్మలు గాంధీ భవన్ దాకా పోయి మరి నిరసన చేసిరు కాబట్టి వాళ్ళ విషయంలో ఇటు సర్కారు అటు కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాన్ని చిన్న బ్రేకే అన్నా కాబట్టి జప్పుని వచ్చేసిన. చలో ఇక కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. ఇందిరమ్మ ఇండ్ల కోసానికి చాలా మంది ఇండ్లు లేని నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. ఇక చాలా ఊర్లల్లా అర్హులైన వాళ్లకు ఇండ్లు ఇత్తలేరని లొల్లికి దిగిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లా చూపిస్తూనే ఉన్నాం. అయినా కూడా వచ్చిన కాడ ఉన్నోళ్ళకే ఇండ్లు వస్తున్నాయి. ఇక ఈ ముచ్చట్ల ఇవాళ మంత్రి పొంగులేటి సార్ ఏమన్నాడు ఈనుండ్రి. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇన్నరా మంత్రి పొంగులేటి సీనన్న మాటలు. తల తాకట్టు పెట్టైనా సరే రాబోయే 3.5 ఏళ్లలో 20 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యం పూర్తి చేస్తారట. ఎన్నికలకు ముందుగాల మమ్మల్ని గెలిపితే 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిర్రు. కాకుంటే అధికారం చేత పట్టిన మొదటి ఏడాది ఇండ్ల గురించి ఏం సప్పుడు చేయలేదు కానీ ఈ ఏడు ఇండ్లు మంజూరు చేసుడు మాత్రం చాలు చేసింది సర్కారు. ఈ ఏడు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించుడే కాకుండా అధికారులు లీడర్లు కలిసి ఇండ్ల మంజూరు పత్రాలు కూడా ఇస్తున్నారు. ఇవాళ మంత్రి పొంగులేటి సారు నల్లగొండ జిల్లా నగరేకల్కు పోయి అక్కడి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పత్రాలు ఇచ్చిండు. ఇక్కడ పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన మంత్రి సీనన్న అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించిండు. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది కానీ మంత్రి సీనన్న ఇలాకాలే అర్హులైన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరని ఎట్లలోకి దిగిన రోజు చూడండి. అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలని ఖమ్మం, వరంగల్తో మీద ధర్నా చేసిరు ఇల్లు లేని నిరుపేదలు. ఇల్లు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సర్కార్ మీద గరానికి వచ్చిరు అక్కడి పబ్లిక్. ఇక పోయిన పారి ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగవని మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే సవాలేసి మరి నీళ్లు ఇచ్చిండు కదా. ఇప్పుడు మంత్రి పొంగులేటి సీనన్న సుతం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగవని అంటున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఇండ్లు మంజూరు చేస్తారో ఏం కథనో చూడాలి మరి. మృగశిర గురిస్తే ముసలెద్దు కూడా రంకెత్తదట. 5 కార్తెలు వానలు పడతాయట. అయినా చినుకు జాడలేదు. మృగశిర గురిసిందని ఇత్తనాలు పెట్టిన రైతన్నల ముఖంలా కలేలేదు. మృగశిర పోయి ఇప్పుడు ఆరుద్ర వచ్చింది. ఆరుద్ర కుడితే 6 కార్తెలు కురుస్తాయట. ఆరుద్ర ఉరిమితే 6 వానలు పడతాయట. ఆరుద్రల వర్షం అమృతంతో సమానం. కానీ ఆరుద్ర వాన అరుదు వాన అంటారు. ఆరుద్ర కరుణించకపోతే కష్టమేనోల్లో. ఎందుకంటే పునర్వసులా పూరేడు గుడిసె దడవది, పుష్యమిలా ఊరపిట్ట గూడు కూడా దడవదంటారు. కార్తెల ముచ్చట్లు గిట్లుంటే వాన జాడలేక రైతన్నలు ఏం చేస్తున్నారో చూడండి. రైతుల చేతులు బురదను మద్దాడితేనే దేశం పచ్చగుంటది. కానీ ఈ పారి కాలం పగబట్టినట్టే చేస్తున్నదోల్లో. ఎండల్ల వానలు, వానల్ల ఎండలు. అన్నదాతల గుండెల్లా కన్నీళ్లు అన్నట్టే ఉన్నది పరిస్థితి చూస్తుంటే. వానలు గురవాలనని, పంటలు దండిగా వండాలనని రైతన్నలు తిరగని కొండలేదు, మొక్కని దేవుడు లేదు. వానల కోసమని ములుగు జిల్లా కొత్తూరు దేవునిగుట్ట మీద ఊరల్లంతా కలిసి వరద పాశం వండి లక్ష్మీ నరసింహస్వామికి పబ్బతి పట్టిండ్రు. కొత్తూరుకు దగ్గరలోనే ఉంటది లక్ష్మీ నరసింహుడు కొలువైన గీ దేవునిగుట్ట.
ఊరంతా కదిలింది మొక్కులు పెట్టనీకే. బియ్యం, బెల్లం, పాలు, కుడుములతోని పాశం బువ్వ వండి భగవంతుడా నీవే భారమని లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యం పెట్టిండ్రు. అటెంక గుడికాడున్న పెద్ద బండరాయి మీద పాశం బువ్వను పోసి చిన్న పెద్ద అందరు కలిసి నాక్కుంట తిన్నారు. చూసేటోళ్లకు వింత అనిపిస్తాంది కావచ్చు గాని గీ ఆచారం వెనకట తాత ముత్తాతల కాలం సంధి వస్తున్నదట. గీ తీరంగా దేవునికి పబ్బతి పెట్టి పాశం బువ్వ బండ మీద పోసి నాకితే దండుగా వానలు కొడతాయని ఊరల్ల నమ్మకమట. మా తాతల తండ్రి నాటి కాంచాలి ఇక్కడ వరద పోషం అనేది ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి వచ్చి పోతాయి. ఈ వర్షాలు బాగా పడుతుంటాయి. గత చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లనే మా తాతలు తండ్రులు మేము పోతున్నాం. అయితే వరద పోషం పోసి ఇక్కడ బండల మీద ఆ వరద పోషంలోకి పోసి ఆడ నాకు తంటాం అందరం. గత సంవత్సరాల నుంచి ఇట్నే చేస్తున్నాం. అదన్నట్లు వాళ్ళ నమ్మకం మల్లోపారి నిజం కావాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుందాం. ఇక అదట్లుంటే ఇత్తనాలు పెట్టిన రైతన్నల గోస చెప్పేతరం కాదు. మొదట మురిపిచ్చిన వానలకు మొలకెత్తిన పత్తి ఇత్తనాలు ఈ ఎండలు జెయ్యబట్టి అల్లాడుతున్నాయి. మళ్ళా ఇత్తనాలు కొనే తాహదు లేక రైతన్నలు పత్తి మొలకలను పొత్తిల్లా పసిగుడ్డును కాపాడినట్టు కాపాడుకుంటున్నారు. ఇగో చూసిండ్రు గదా ఆదిలాబాద్ జిల్లా రైతులు గోసెట్లున్నదో. మొదాలు మొల్చినయి, ఎండలకు అల్లాడుతున్నాయి. ఎనక షిరి పెట్టినాయి, శినుకు జాడలేక మొలకెత్తనంటున్నాయి. పత్తి పంట అంటేనే ఎక్కువ వాన మీద ఆధారపడి వండిస్తుంటారు రైతన్నలు. నీళ్ల వసతున్నోళ్లు పైపులతోటి తుంపర్లు కొట్టి మొలకలను కాపాడుకుంటాండ్రు గాని వానదేవుని మీద ఆధారపడి పత్తిని వండించే రైతులకే శాన తిప్పలున్నది. కొన ఊపిరితో ఉన్న పత్తి మొక్కలకు బిందెలు పట్టి ఏర్లు దడుపుకుంటా జీవం పోస్తున్నారు. నీళ్ళు వానబడు లేదు, నీళ్ళు పెడదామంటే కరెంట్ ఇస్తలేడు. నేను వేరే నీళ్ళు అడుక్కున్నా, కరెంట్ సబ్బరబడి ఇస్తలేడు. పైపు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కుంటలు మా మగ్గాలు తీసుకుపోతామని కరెంట్ ఇస్తే మేము పెడతాం నీళ్ళు. వాళ్ళ కూడా కొట్టమంటున్నారు. ఇక పత్తి గింజలు పెట్టినాము, ఉబ్బినాయి, తగ్గినాయి. ఇప్పుడు మొలకలకు కొన్ని నీళ్ళు పోసినాము డబ్బలు పట్టి. ఎట్లా పోతే బతుకుతామయ్యా, ఎంతకని పోతాము. జూన్ ఫస్ట్ వారంలో విత్తనాలు నాటుకొని సిద్ధంగా ఉన్న వర్షాలమే నాటుకున్నాం. ఈ తేలికపాటి వర్షాలతో ఇత్తు ఉబ్బుడు సగ్గడము రైతుకైతే మనశ్శాంతే లేదు. సీడు మొలుస్తే రైతుకు ఒక 2 కుంటలు అటో ఇటో మొలుస్తాయి కావున, కానీ వాతావరణమే అనుకూలించలేదు. ఇటు ఫర్టిలైజర్ దొరకలేదు. ఎంత కష్టమొచ్చిందే రైతన్నా నీకు. ఎటు చూసినా సక్కదనమే లేదు. తాన్సీ, తలమడుగు, జైనద్, బేల మండలాల్లా 80% పత్తిత్తులు పెట్టిండ్రట. ఇప్పటికే అప్పులు కుప్పలేని అని నెత్తి పట్టుకొని రందిల్లుతారు పాపం. మల్లోపారి ఇత్తనాలు కొనుడంటే అయ్యే ముచ్చటేనా? అప్పుల పాలే. అందుకే దేవుని మీద భారమేసిండ్రు. ఎనకటి ఆచారాలు వాటించి అందరి దేవుళ్లను శరణు కోరుతాండ్రు. వచ్చే 4-5 దినాలు ఆడాడ చినుకులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తుండేటాలకు రైతులు సంబరపడతాండ్రు. ఇంకా నాట్లు మొదలు కాకపాయే. మరి ఆరుద్ర గురిసినట్టేనో లేకపోతే ఏందో చూడాలేగా. కొంతమంది చిన్న కష్టాలను కూడా అస్సలకే తట్టుకోలేరు. దునియాలా ఎవరికి రాని కష్టం నాకే వచ్చిందన్నట్లుగానే చేస్తారు. ఇక మా బతుకులు గింతే అన్నట్లే డీలా పడుతుంటారు. కానీ కష్టం వచ్చిందని గీ అన్న అక్కడికే ఆగిపోలేదు. ఏం చేసిండో నేను చెప్పుడు కాదు, మీరే చూడుండ్రోలా. ఈ తాటి చెట్టును చూడంగానే మీకు ముచ్చటేందో కొంతవరకు సముజయ్యే ఉంటది. సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ ఊర్లుండే రెడ్డి మల్ల బాబులు అనే ఈ గౌడన్నకు పానం మంచి లేక గుండెకు ఆపరేషన్ చేసిరట. ఇక డాక్టర్లు తాడి చెట్లు ఎక్కద్దని చెప్పిరట. కాకుంటే చెట్లు ఎక్కకుంటే ఇంట్లోకి వెళ్ళదు కాబట్టి తాడి చెట్టు ఎత్తు ఇనుప నిచ్చెన తయారు చేసి చెట్టు గట్టేసి ఉంచిండు. ఇక మోకు ఆసరాతోని నిమ్మలంగా నిచ్చెనతోని ఇట్లా తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తున్నాడు. ఆ గౌడన్నకు వచ్చిన పని కుల వృత్తి ఒక్కటే. ఇక ఆ పని చేయకుంటేనేమో ఇల్లు గడవది. మరి పెద్ద చెట్లు ఎక్కుదామంటేనేమో పానంలో శాత కాదు. ఎట్లా ఎద్దురో దేవుడా అని ఆలోచన చేసి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా నిచ్చెన తయారు చేయించిండట. కానీ ఈ గౌడన్న ఆలోచన సూపర్ కదా. కష్టం వచ్చింది, ఏం చెయ్యలేకపోతున్నానని బాధపడకుండా ఇంట్లో కూర్చోకుండా ఉపాయంతో ఆలోచన చేసి అపాయాన్ని తప్పించుకున్నాడు. 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరి పబ్లిక్ మీరు కూడా మేము ఏం చేయలేకపోతున్నామని రంది కొద్ది ఊకోకుండా మంచిగా కొత్త తరీకలా ఆలోచించుకొని ఇటువంటి ఉపాయాలు చేసుకోండ్రి. జీవితంలో ముంగడికి పోండ్రి. అంతేగాని మాతో ఏం అయితలేదని మాత్రం నిరాశ పడకుండ్రి, సరేనా? రైతన్నలకు ఎద్దులకు నడుమ ఉండేటి అనుబంధం మాటలు చెప్పేది కాదుల్లా. పాడి పశువులంటే ఇంట్లో మనిషి లెక్కనే. వాటి కోసం ప్రాణమైన ఇస్తారు కొందరు రైతులు.
ఎడ్లు బర్లు ఆవులు ఏవి జీవించినా కంటికి పుట్టడు శోకం వెల్లదీస్తారు. అసంటి కొందరు ఆదివాసీ గిరిజన రైతులకు ఎసంటి కష్టం వచ్చిందో చూడుండ్రోలా. కష్టం అంటే కష్టం కాదు పోండ్రి, ఇగో గిడగానొచ్చే అడవి బిడ్డలది బంగారం అసంటి ఎడ్లు పెద్ద పులి పాలయేటాలకు చేను దున్నేతందుకు కాని కింద మెడలంచి అరక దున్నే పరిస్థితి వచ్చింది పాపం. సోముల పైడమ్మ, సోముల చిన్నగంగమ్మ, కోపర్తి గంగులు, కరాసి లచ్చమ్మ, బూరియ గౌరమ్మ గివీళ్లకు 2 ఏళ్ల కింద 3 ఆవులు 4 ఎద్దులుండెనట. సంబురంగా వ్యవసాయం చేసుకుంటా బుక్కెడు మెతుకులు తినేటోళ్ళు. ఏ నుంచి వచ్చిందో ఏమో తెలియదు గాని 2023 జనవరి నాట పెద్ద పులచ్చి 3 ఆవులను 4 ఎద్దులను గావు బట్టి లేకుండా చేసింది. ఇదే ముచ్చట అనంతగిరి అడవి ఆఫీసర్ కు చెప్తే నిర్ధారణ చేసి పై ఆఫీసర్లకు కూడా రిపోర్ట్ పంపించారట. అప్పట్లోనే పరిహారం ఇప్పిస్తామని కూడా చెప్పిరట. కానీ 3 ఏళ్ళైనా పైసలు వచ్చింది లేదు, వీళ్ళని పట్టించుకున్నది లేదు. మరిగా ఈ కాలంలో ఎడ్లు కొనుడు అంటే ఉత్తమ ముచ్చట కాదు కదా. జత ఎడ్లకు ₹1,00,000 కావాలి. కానీ గన్ని పైసలకి అడవి బిడ్డల కాడ ఎక్కడుంటాయి చెప్పుండ్రి. అందుకే గిట్ల కాడెద్దులయ్యి కాయ కష్టం చేస్తున్నారు పాపం. ఆధార్ కార్డులు, అకౌంట్లు, పాన్ కార్డులు ఇచ్చేయమంటే ఇచ్చాము. డబ్బులు పడతాయి, మీ అకౌంట్ పడతాయి అన్నారు. ఇప్పటికి డబ్బులు ఇవ్వట్లేదు. మరి మా ఎడ్లుని పులి కరిచింది కాబట్టి మాకు కొనాలంటే మా చేతులు డబ్బులు లేవు. మరి మా మెట్టు భూమి ఉంది, తర్వాత సాగు భూమి ఉంది. దున్నాలంటే మాకు ఎడ్లు లేవు, కొనాలంటే డబ్బులు లేవు. మాకు ఇలాగే మరి అధికారులు పట్టించట్లేదు. మరి ఇప్పుడైనా మా బాధలు తెలుసుకొని మరి మాకు డుకెట్లైనా కొనేసి ఇవ్వాలి, లేక ట్రాక్టర్ అయినా కొనేసి ఇవ్వాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. న్యాయమే అన్న అడిగేది. ఎడ్లు కొనుక్కునేందుకు పైసలన్నీ ఇవ్వాలట, లేదంటే ఒక ట్రాక్టర్ అన్న కొనియాలట. అడవి ఆఫీసర్లను అడిగితే సర్కారు నిధులు ఇస్తే ఇస్తామంటారట. కలెక్టర్ సార్ జోక్యం చేసుకుని పరిహారం వచ్చేటట్టు చేయాలని కోరుకుంటారు పాపం. లేకుంటే ఇంకో 4 రోజులు చూసి అయినా గానీ పరిహారం రాకుంటే చక్కగా అల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి నాగన్లు బట్టి దుక్కి చేసుకుంటూ నిరసన చేస్తామంటున్నారు. పనికి వాళ్ళ ముచ్చట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టే పాలకులున్న ఈ కాలంలో గిసొంటి పేద గిరిజన బిడ్డలకు న్యాయం జరగకపోవడం అంటే దారుణమే కదా అనుల్లా. మరి ఇప్పటికైనా అధికారులు వీళ్ళకు న్యాయం జరిగేటట్టు ఏం చేస్తారో చూడాలి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.